మాకు రోజుకి 1500 ఇవ్వడానికి నానా తిప్పలు పడతారు, ఫీల్ అయిపోతారు. వేతనాలు పెంచమంటే 3 ఏళ్ల నుంచి సమాధానం చెప్పరు. అదే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినోళ్ళకైతే రోజుకి 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ కారు కూడా ఏర్పాటు చేస్తారు. ఇదే ధోరణి. ఇది తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించినటువంటి కార్మికులు, హెయిర్ డ్రెస్సర్స్ దగ్గర నుంచి టెక్నికల్ స్టాఫ్ అందరూ అడుగుతున్నటువంటిది, సమ్మెకి దిగినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఇప్పటికే చాలా ఇచ్చేసాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువ ఇచ్చేసాం, ఇంకెక్కడ భరిస్తాం, ఇది నిర్మాతల వ్యాఖ్యలు. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఇచ్చారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ప్రతి నెలా జీతం వస్తుంది, మాకు నెలలో 10 రోజులు పని ఉంటే 20 రోజులు పని ఉండదు, అట్లాంటప్పుడు మాకెక్కడ ఉంటుంది? అదే ఇతర రాష్ట్రాల వాళ్ళనైతే మీరు తెచ్చుకుని వాళ్ళని నెత్తిని పెట్టుకుంటారు కదా అంటే అని ఈ కార్మికులు, వాళ్ళకి టాలెంట్ ఎక్కువ ఉంది, మన దగ్గర మీ దగ్గర టాలెంట్ లేకపోయినా డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తామన్నటువంటిది ఇటు నిర్మాతలు. ఇది ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీ సాక్షిగా సాగుతున్నటువంటి వ్యవహారం. తెర మీద కనిపించే బొమ్మని మాత్రమే చూస్తాం తప్పించి తెర వెనకాల ఉన్నటువంటి బాధల్ని మనం పట్టించుకో, మనకి సంబంధం లేదని అనుకుంటాం. బట్ వాళ్ళ వెనకాల ఉన్న బాధలు ఇది. సమర్థించేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు, హీరోల్ని ప్రేమించేవాళ్ళు వీళ్ళని ప్రేమించరు. హీరో సినిమాలో ఏదో సామాన్యుడి కష్టం తీర్చినప్పుడు, పేదవాడి కష్టం తీర్చినప్పుడు, అది సినిమాలో పాత్ర అయినా సరే ఇక్కడ గుండెలు చించేసుకుని మా హీరో అంత మంచోడు ఇంకెవడు లేడని చెప్పుకునేటటువంటి అభిమానులు వీళ్ళ కష్టాల విషయంలో మాత్రం ఆలోచించరు. వీళ్ళ బిడ్డలు కూడా మళ్ళీ అదే హీరోల ఫ్యాన్స్. అదే దౌర్భాగ్యం. సమస్యల్లో ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో సంస్కారయుతంగా, బాధ్యతాయుతంగా కాకుండా అహంకారపూరిత ధోరణితో హీరోల దగ్గర బానిసల్లాగా తయారయ్యారు నిర్మాతలు. అదే వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి నియంతల్లా మారుతున్నారు. అది సిగ్గుతో తలదించుకుని ఆలోచించుకోవాల్సిన అంశం.